నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ కోయిదర్ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ నమః. జై కొండదేవత మహాశక్తి శంభో శంకర. గురుగారు, చాలా మంది నరదిష్టి నివారణకు ఇంటి ముందు వినాయకుడి విగ్రహాన్ని పెడుతూ ఉంటారు కదా, అట్లా పెట్టచ్చు అంటారా? ఒకవేళ పెడితే అసలు ఎందుకు పెట్టాలంటారు? నరదిష్టి గురించి ఇంటి ముంగల గణపతిని, మహాగణపతి ఆయన్ని విగ్రహాన్ని పెడుతుంటారు. లేకపోతే బొమ్మ ఫోటో ఎదురుగా రోడ్డుకి ఎదురుగా తగులుతుందని కొన్ని మూలలు కొన్ని తగులుతుంటాయి. ఆ విశానం, అగ్ని, వాయు, నైరుతి 4 మూలలు ఉంటాయి. ఈ 4 మూలల్లో నుంచి కొన్ని మూలల్లో కొన్ని తగిలే చోట తగలాలి. తగలన చోట తగిలే అనుకోండి, వాళ్ళు ఎంతలా ఇంట్లో ఉండవలసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎంత సంపాదించినా కూడా వాళ్ళ చేతిలో డబ్బు నిలబడదు. మనశ్శాంతి అనేది ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ఈ గణపతిని ఎందుకు పెడతారంటే ఈదుపోటు అంటారు. ఈదిపోటు. ఆ ఈదిపోటు ఇంటికి తగలకోకుండా ఆ ఇంటికి శాంతంగా ఉండేట్టుగా, ప్రశాంతంగా ఉండేట్టుగా కొంతమందికి పెడుతుంటారు. కొంతమంది ఏం కాదులే అనేట్టుగా జనరల్ గా వదిలేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. కంపల్సరీ మన ఇంటికి ఈదిపోటు తగులుతుందిరా అంటే కంపల్సరీ ఆ ఆది గణపతిని పెట్టాల్సిందే. ఆ ఆది గణపతికి అనేది మనం ఏర్పాటు చేసేసి ఆ గణపతిని అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత మనం చేయాల్సిన పూజా బలం మనం చేయాలి. మన విగ్రహం పెట్టినట్టుగా అయితే కంపల్సరీ ప్రసాదం పెట్టాలి. ఫోటో పెట్టినట్టుగా అయితే ప్రసాదం పెట్టాల్సిన పని లేదు. ఒక విగ్రహాన్ని పెట్టామనుకోండి, ఆ విగ్రహానికి కంపల్సరీగా ప్రసాదం పొద్దున్న లేగానే ప్రసాదం ఉండాలి, ప్రసాదం పెట్టాలి. లేదా మన ప్రసాదం ఉండకపోయినా కూడా ఒక బెల్లం ముక్క గాని, లేకపోతే మనకి స్వీట్ పదార్థం ఏదన్నా ఉన్నా కూడా అటుకులు కూడా పెట్టేసి నమస్కారం చేసి ఊదుబత్తి వెలిగించాలి. అలా చేస్తే శాంతం అవుతుంది. దానివల్ల ఆ ఇంటికి ఎలాంటి ఎఫెక్ట్ గాని, ఎలాంటి దోషాలు గాని ఎదురు కావు. ఇది ఇలాగే ఉంటే ఏమైతే అంటే ఆ ఇంట్లో కొన్ని ఆరోగ్య సమస్యలు గాని, కొంత మానసికమైన సమస్యలు గాని, ఇంట్లో పెళ్లిళ్ళు కాకోకుండా ఆగిపోవటం గాని, ఇంట్లో ధన నష్టం జరగటం గాని ఇలాంటి జరుగుతుంటాయి. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలు రాకోకుండా ఉండాలి అంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే అసలు సమస్య ఏముంది, ఆ ఇంటికి ఈశాన్యంలో ఏముంది, అగ్నిలో ఏముంది, వాయువులు ఏముంది, నైరుతులు ఏముంది, మరి ఈ 4 మూలల్లో నుంచి మనం నడవాల్సిన దారి ఏ దారిలో నడిస్తే మనకి బాగా కలిసి వస్తుంది, ఏ దారిలోంచి ఎలా వెళ్ళాలి, మరి ఇంట్లోకి మనకు వచ్చేటప్పుడు ఎలాగ రావాలి, ఏ మొత్తలో రావాలి, ఎలా పోవాలనేది ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే దాని గురించి కొన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. అంటే గురువు గారు, ఇప్పుడు సొంత ఇల్లు అనుకోండి, అన్ని చూసుకొని కడతాం మనం. కానీ రెంటెడ్ హౌస్ లో అన్ని ఫ్లెక్సిబిలిటీస్ మనకు ఉండవు. కాబట్టి చాలా మంది ఇలాంటి సమయంలో ఎటువైపు గణపతి విగ్రహం పెట్టుకుంటే మంచిది అంటారు? అయితే అమ్మా, సొంత ఇల్లు అయితే మనం అన్ని చూసుకుంటాం. అవును. అది బాడిగ ఇల్లు, రెంట్ ఇల్లు అయితే ఏంటంటే మనకి అన్ని అనుకోకుండా వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏ ఇల్లైనా సరే, మనకి బాడిగ ఇల్లైనా గాని సొంత ఇల్లైనా గాని మనం చూసుకోవాల్సింది ఆ ఇంటికి మెయిన్గా వాస్తు చూసుకోవాలి. ఆ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈ 4 మూలల్లో నుంచి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఇంటికి ఎలాగా వెలుతురు ఉంది, ఎలాగ ఉందా లేదా అనేది కొంచెం తెలుసుకోవాలి. లేదు అనుకోకుండా మనం ఆ ఇంటికి వచ్చామనుకోండి, ఆ ఇంటికి మనకు అనుకోకుండా ఎదురుపోటు తగులుతుంది అనుకోండి, కంపల్సరిగా గణపతిని పెట్టాల్సిందే. ఆ గణపతిని పెడితేనే ఆ ఇంటికి ఒక శాంతం అనేది అవుతుంది. ఎందుకంటే సమస్త దేవుళ్ళు అన్ని గణపతి గణపతి పూజ చేస్తారు కదా, దేవుళ్ళు అందరూ కలిసేసి గణపతికి ఫస్ట్ పూజ ఇచ్చారు. అదే విధంగా ఆ గణపతి పూజా బలం అనేది మనం చేసినట్టుగైతే అన్ని విధానాలుగా ఆ ఇంట్లో అనేది అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. అంటే ఏ దిక్కును పెట్టుకుంటే మంచిది అంటారు? అంటే అది ఎటు తగులుతుంది అనేది మనం తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవాలంటే మనం ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తేనే అది ఎలా తగులుతుంది, అది ఇంటికి తగులుతుందా, తగలట్లేదా, అసలు అక్కడ విగ్రహం పెట్టాలా, లేకపోతే మామూలు ఫోటో పెట్టాలా, ఏది పెట్టాలా అనేది మనం సంప్రదిస్తే కదా మనకు తెలియంది మనం ఏం చెప్పలేము. దేనికైనా సరే ఒకవేళ తగులుతుందంటే
మనకి వీడియో కాల్ గాని చేసి ఒకసారి మాట్లాడినట్టుగా అయితే ఓకే. ఆ వీడియో కాల్ ద్వారా చూసి మేము చెప్పగలం. అంటే గురువు గారు కొంతమంది విగ్రహం పెట్టుకుంటారు, కుదిరినప్పుడల్లా పూజ చేస్తారు, ప్రసాదం పెడతారు, కానీ కుదిరినప్పుడు వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయచ్చండి? అలాగ వదిలేసిన దాని వల్ల కొంచెం కుటుంబానికి కొంచెం అరెస్ట్ అవుతుంది. ఓకే. దానివల్ల అది పెట్టకనే ఉండాలి. పెట్టిన తర్వాత పూజా బలం ఆపకూడదు. ఓకే. ఇప్పుడు నువ్వు రోజుకి ఎన్ని పూటలు తింటావమ్మా భోజనం? 3 పూటలు. 3 పూటలు తింటావా? మరి రోజుకు 3 పూటలు తినేదానివి కనీసం ఒక పూట అన్న తినాలి కదా. అదే విధంగా స్వామికి కూడా మనం చేయాల్సింది ఒక పూజే. రోజుకి ఒకసారి పూజ చేస్తేనే అది కరెక్ట్ గా శాంతంగా అవుతుంది. మనం ఏ పూజ చేయకోకుండా ఉంటే స్వామికి మనం పస్తులు పెట్టినట్టుగా కదా. ఆ విధంగా అనేది కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి అవి మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మనల్ని సంప్రదించాలి. అంటే ప్రతిరోజు ప్రసాదం అంటే కొంతమంది పెట్టలేరు కాబట్టి ప్రతిరోజు ఒకవేళ పెట్టాలి ఖచ్చితంగా అంటే ఎలాంటివి పెట్టచ్చు అంటారు గురువు? ప్రతిరోజు మనం పెట్టాల్సిన పూజా బలం ఏమిటంటే అమ్మా, ప్రతిరోజు మనం నైవేద్యం వండి చేయాలంటే ఒక్కో టైంలో మనకు వీలవుతుంది, ఒక్కో టైంలో వీలు కాదు. కాబట్టి నేను ఇందాక చెప్పాను కదా, స్వామికి స్వీట్ పదార్థం ఒక బెల్లం ముక్క, తర్వాత ఆయనకి అటుకులు అవి తీసి ఆల్రెడీ మనం తెచ్చుకొని ఒక బాక్స్ లో పెట్టుకోవాలి. మీరు పొద్దున్న లేచిన తర్వాత ఒక ఊది బత్తి తీసుకొని ఆ అటుకులు ఆ బెల్లం గడ్డ తీసుకొని ఒక తమలపాకు మీద పెట్టేసి ఇంకొక తమలపాకు మీద ఆర్తకర్పూరం ఒకటి వెలిగించండి. ఆ విధంగా చేస్తే చాలు. మీరు ప్రసాదాలు మీరు వండి పెట్టాల్సిన పనేం లేదు. స్వామికి కావాల్సిందే ఆ తీపి పదార్థం అనేది మనం ఇచ్చినప్పుడే మనకి తీయటి ఆలోచనల్ని, తీయటి మనసుని, మంచి ఆలోచనల్ని, పెద్ద పెద్ద కార్యక్రమాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలని, మనకి రావాల్సిన కొన్ని గండాలను కూడా వైదొలిగించేసేసి మనకి ప్రశాంతత అనేది ఇస్తాడు. అంటే కొంతమంది గురువు గారు వినాయకుడినే పెట్టుకోవాలా, వేరే విగ్రహాన్ని పెట్టుకోకూడదు అంటే ఏది పెట్టుకోవచ్చు అంటారు? ఏ విగ్రహం పెట్టకూడదు, గణపతిని పెట్టాలి. అది ఇల్లు కాబట్టి గణపతినే పెట్టాలి. కాబట్టి అది ఇల్లు కాకుండా ఇంక వేరేది ఆఫీస్ కానీ ఇంక వేరేది అయితే దానికి వేరే ఉంటాయి. అందువల్ల ఇంటికి కావలసిన విధానం ఏమిటంటే మెయిన్గా గణపతి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.